ఈరోజు విజయనగరంలోని అదితి గజపతి రాజు గారి ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే ప్రజల స్పందన చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు అదితి గారిని అసెంబ్లీకి తీసుకెళ్దామన్నంత ఆనందంగా ఉన్నారు వాళ్ళైతే. ఈరోజు ఈ స్పందన తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ, అశోక్ గజపతి రాజు గారి కుటుంబం మీద ఉన్న నమ్మకం, అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద ఉన్న విరక్తి, ఆయన చేస్తున్న భూదందాలు కానివ్వండి, ఆయన చేస్తున్న గంజాయి వ్యాపారం కానివ్వండి విపరీతంగా ఉండడం వల్ల అయ్యో మేము అతనికి ఒక 1 ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామే అన్న ప్రజలే ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలోని ఎక్కడ చూసినా సరే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడిగా ఏదైతే కూటమిగా అభ్యర్థుల్ని పెట్టారో ప్రతి ఒక్కరిని ప్రజలు ఆదరిస్తున్నారు. మాకు వీళ్ళే కావాలి, మేము ఎంత తప్పు చేసాం, ఒక ఛాన్స్ ఇవ్వమన్న జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చి తప్పు చేసామన్న ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలే తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ముందు ఎలా ఉండేది అని అంటే ఒక 4 సంవత్సరాల క్రితట మేము అక్కడికి వెళ్ళాలంటే ప్రజలు భయపడిపోయేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖుడి గురించి ఏమైనా మాట్లాడితే ఏమవుతుందని. కానీ ఇప్పుడు ఇంకో 2 రోజుల్లోనే ఎలక్షన్స్ ఉంది అని అనగానే ప్రజలు వాళ్ళల్లోని ధైర్యం రెట్టింపు చేసుకొని మాకేం చేస్తాడు, రేపు వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మమ్మల్ని కాపాడుతాడు, ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి మమ్మల్ని ఏమీ చేయడు అన్న ధీమాతో భరోసాతో ఉన్నాడు. అలాగే ఈ విజయనగరంలోని చెప్పుకుంటూ పోతే స్వామి ఆయన అల్లుడు చేసిన దందాలు కానీ విజయనగరం చాలా ప్రశాంతమైన చాలా పద్ధతిగా ఉండే ఒక జిల్లా అండి. ఎస్పెషలీ ఇక్కడ విజయనగరంలోని ప్రజలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వచ్చిన దగ్గర నుంచి గంజాయి నగరంగా మార్చేశాడు. ఒకవేళ పిల్లలు చదువుకున్నారు అంటే తెలుగుదేశం పార్టీలోని చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు చేయాల్సింది పోగా వాళ్ళకి యువతకి ఉద్యోగాలు కల్పించకుండా వాళ్ళని మద్యానికి గంజాయికి అలవాటు చేసి వాళ్ళ భవిష్యత్తులు పాడు చేసి ఇళ్లల్లోని వాళ్ళు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి క్షోభ తప్పితే మరి ఇంకేమీ లేదు. ఇలాంటి మనకి ఎమ్మెల్యే అవసరమా? స్థానికంగా అసలు ఉండడు, అందుబాటులో ఉంటాను అనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు మందుబాటులో ఉంటాడే తప్పితే అందుబాటులో ఉండడు. ఇక్కడ అందుబాటులో ఉండేది కేవలం గజపతి రాజు గారి ఫ్యామిలీ. అదితి గజపతి రాజు గారు ఎప్పటి నుంచో ఇక్కడే ఉండి ఇక్కడ సమస్యలు తెలుసుకుంటూ ఒక మాన్సస్ అనే ట్రస్ట్ నడుపుతూ వాళ్ళు ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలకు సేవ చేసుకునే వాళ్ళు. అలాంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా గెలుస్తారు, ప్రజలు వాళ్ళని దీవిస్తారు. అంటే ఈరోజు నేను అదితి గారి గెలుపు గురించి మాట్లాడడం లేదు, మెజారిటీ గురించి మాట్లాడుతున్నాను. అత్యధికమైన మెజారిటీ ఉత్తరాంధ్రలోని అదితి గారికి వస్తుందని మా నమ్మకం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలు మా నమ్మకాన్ని నిలబెడతారన్న నమ్మకం ఇంకా బాగా ఉంది. కానివ్వండి విజయనగరంలోని కానివ్వండి, పవన్ అన్నకి ఉన్న ఫ్యాన్స్, పవన్ అన్నకి ఉన్న అభిమానులు అసలు ఎంతగా రిసీవ్ చేసుకుంటున్నారు అని అంటే ఆయన చేసిన త్యాగం అనేది ఎక్కడికి పోదు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి స్ట్రెంగ్త్, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి ఆయన ఇచ్చిన భరోసా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు లోకేష్ అన్నకి ఆయన ఇచ్చిన ధీమా కానివ్వండి, ఒక అన్నగా వచ్చి మా పార్టీకి ఎంతో సాయం చేసి మాతోటి ఉన్నందుకు పేరు పేరున జన సైనికులందరికీ పేరు పేరున మేము చాలా కృతజ్ఞతలుగా ఉండి రుణపడి ఉంటాం. అలాగే బీజేపీ నాయకులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇది ఒక మంచికి చెడుకి జరిగే యుద్ధం. ఇందులోని ఖచ్చితంగా మంచే గెలుస్తుంది అన్న ధీమా మాకుంది. అదితి గారు అప్రోచబుల్గా ఉండరు, ఇక్కడ ఉండరు, స్థానికంగా ఉండరు అని చాలా రకాలుగా తప్పుడు ప్రచారం చేసి ఒక వీధిలోని వాళ్ళే ఈ స్వామి వాళ్ళ వర్గం ఏం చేసిందంటే వాళ్ళే గొడవలు పెట్టేసి అది అదితి చేయించినట్టు చాలా కట్టుకథలు అల్లారు. అది చాలా తక్కువ సమయం ఉండేటప్పటికి ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి నిజమేనేమో అని ఒక నమ్మేశారు. అది నమ్మి ఎంత తప్పు చేశారు అనుకొని ఏ వీధికి వెళ్ళినా నేను చెప్తున్నాను, ప్రతి వీధి ఒక పెళ్ళి ఎలా చేస్తారో అలా చేస్తున్నారు అదితి గజపతి రాజు గారి ప్రచారం. ప్రతి వీధిలోని అది ఏ కాలనీ కానివ్వండి ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎస్పెషలీ దళితులు అయితే ఏ దళిత ఓటు బ్యాంకు మీద జగన్మోహన్ రెడ్డి నా దళితులు అన్నారో వాళ్ళకు కూడా అర్థమైపోయింది దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, దళితుల్ని ఆదుకునేది చంద్రబాబు నాయుడు గారు అనుకోని ఖచ్చితమైన మెజారిటీ వస్తుంది. అదితి గజపతి రాజు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా గెలుస్తారు, కలిసేటి అప్పలనాయుడు ఎంపీగా గెలుస్తారు. అసలు అదితి గజపతి రాజు గారు ఖచ్చితంగా మినిస్టర్ అవుతారని కూడా మాకు. For more videos like this, subscribe Big TV channel.